నిన్న రాత్రి ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ ఎంఐఎం నేతల మధ్య బైక్ గొడవ చిలికి గాలివానగా మారింది. ఎంఐఎం కార్యకర్తలు ఓల్డ్ సిటీ గూండాలా మారారని ఫైర్ అయ్యారు బీజేపీ జనతా యువమోర్చా నేతలు. కావాలని తమపై దాడికి యత్నించారన్నారు. చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసిన వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అటు ఎంఐఎం నేతలు మాత్రం ముందు బీజేపీ వాళ్లే దాడికి యత్నించారని ఆరోపిస్తూ ఉన్నారు. बहुत खुशी है और जा रहे ना साहब उतना तो हम अब इतनी तो तकलीफ तो होंगी ना साहब हमारे बात पुलिस रिस्पांस नहीं दी ऐसा कर వాడు ఫోన్ ఇచ్చా వేసే మనకొచ్చాడు ఇప్పుడు ఇది మనకి సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా వచ్చినాక ఏమైందంటే మనం ఇక్కడ ఉన్న సిచ్యుएशन అంతా ఓకే ఉంది. कंटेस्टेड एमएलए मेघा रानी अग्रवाल जी के पार्टी ऑफिस के पास भारतीय जनता पार्टी के एक कार्यकर्ता को 10 एमआईएम के कार्यकर्ता मिलकर लातों से घूसों से पार्टी ऑफिस के अंदर, पार्टी ऑफिस बंद है, पार्टी ऑफिस के अंदर घुस के मारने की कोशिश एमआईएम के गुंडों ने की है. आज भारतीय जनता पार्टी के कार्यकर्ता अकबरुद्दीन ओवैसी से सवाल पूछ रहे कि पुष्पा के एक एक्टर के ऊपर असेंबली में तुम बोल रहे कि एक इंसिडेंट हुआ, इसके बारे में तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी से तुम सवाल पूछ रहे. आज तेलंगाना की जनता खास करके ओल्ड सिटी के जो आवाम है अकबरुद्दीन ओवैसी से पूछ रही, तुम्हारे गुंडे एमआईएम के खुलेआम लोगों के ऊपर जुल्म कर रहे, एक आदमी को मिलकर 10-10 जन मार रहे. आज एमआईएम पार्टी के कॉर्पोरेटर वही गुंडों को छोड़ने के लिए पुलिस स्टेशन में आए. आज जो गुंडागर्दी एमआईएम पार्टी की ओल्ड सिटी में दिन ब दिन बढ़ते जा रही है, अगर आम इंसान की क्या गति है तो आम आदमी की क्या स्थिति है ओल्ड सिटी में, यह सवाल तेलंगाना की जनता एमआईएम पार्टी से पूछना चाह रही है. रेवंत रेड्डी से रिक्वेस्ट है, जिस तरह से लॉ एंड ऑर्डर आपके हाथ में है, ओल्ड सिटी को भी आपके हाथों में रखना है. आप अगर एमआईएम पार्टी के हाथ में छोड़ेंगे तो जिस तरह से रोज रोज मर्डर केसीआर के गवर्नमेंट में हो रहे थे, आज वही रोज रोज मर्रा के मर्डर ओल्ड सिटी में हो रहे. क्या फर्क है? రైట్. బీజేపీ ఎంఐఎం నేతల మధ్య రాత్రి ఓల్డ్ సిటీ చార్మినార్ వద్ద గొడవకు దారితీసింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న రాత్రి చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ బజార్ ప్రాంతంలో ఒక మతానికి చెందినటువంటి రెండు వర్గాలు రెండు వైపుల నుంచి కూడా ఈ ఫిర్యాదులు అందజేసినట్లు తెలుస్తుంది. హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులు రోడ్డు పైన వాహనాన్ని నిలపడము, ఇంకో వర్గానికి చెందినటువంటి వారు ఎంత హారన్ కొట్టినా ఆ వాహనాన్ని అక్కడ తీయట్లేదంటూ వారి ఆరోపణలు. కానీ కారు వెళ్తున్నటువంటి క్రమంలో సడన్ బ్రేక్ వేయడం కారణంగా తాను నిర్లక్ష్యంగా మేము వెనక నుంచి ఢీకొట్టామంటూ కూడా హిందువుల వైపు నుంచి వస్తున్నటువంటి వాదనలు. ఈ బైక్ కారణంగా రోడ్డుపై బైక్ ఉండడం కారణంగా చెలరేగినటువంటి ఇష్యూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక వర్గం వారు ఏకంగా తమ తెలిసినటువంటి అనుచరులందరూ కూడా పిలిపించుకొని హిందూ వర్గంపై కూడా తీవ్రంగా దాడి చేస్తూ వాళ్ళు ఆ షాప్ లోకి వెళ్తా ఉంది. అక్కడ బీజేపీ కార్యాలయం నుంచి చార్మినార్ కంటెస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యేకి చెందినటువంటి మేఘారాణి కార్యాలయం కూడా అక్కడే ఉండడము, ఆ కార్యాలయం లోపలికి వెళ్తూ ఉండగా ఆ కార్యాలయం లోపలికి పొరపాటు మరి ఓ వర్గం వారు హిందువులపై దాడులు చేశారంటూ కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ తో భాగ్యలక్ష్మి టెంపుల్ ఆవరణలో హిందూ సంఘాలు బీజేపీ నాయకులు వచ్చి ఒక వర్గం వారు తమను టార్గెట్ గా తీసి అల్లర్లు క్రియేట్ చేయడానికి ఈ గొడవని క్రియేట్ చేసి బీజేపీ కార్యాలయం లోపలికి వచ్చి బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి పెద్ద మొత్తంలో అల్లర్లు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నారన్నప్పుడు కూడా హిందూ సంఘాలు బీజేపీ సంఘాలు ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీడియాతో కూడా ఇదే అంశాన్ని మాట్లాడడం జరిగింది. అనుకోకుండా జరిగినటువంటి ఘటనతో ఈ రకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాల్సి వచ్చిందా లేదా ఏదైనా ప్లానింగ్ ప్రకారంగానే ఓల్డ్ సిటీలో అల్లర్లు క్రియేట్ చేయడానికి జరిగినటువంటి ఘటన అనేకంటే కూడా చార్మినార్ పోలీసులకు బీజేపీ హిందూ సంఘాల తరఫున ఒక ఫిర్యాదు అయితే అయింది. ఆ ఫిర్యాదుని పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. బీజేపీ కార్యాలయం ముందే ఈ ఘటన ఎందుకు జరిగింది, హిందూ సంఘాల నుంచి వస్తున్నటువంటి వర్షన్, అటు ముస్లిం వైపు నుంచి వస్తున్నటువంటి వర్షన్, రెండు వైపుల నుంచి కూడా పోలీసులు క్లియర్ కట్ గా ఏం జరిగింది అన్న సీసీటీవీ ఫుటేజ్
పరిశీలించాల్సి ఉంది. అటు బీజేపీ కార్యాలయం ముందు ఒక ద్విచక్ర వాహనాన్ని నిలిపివేయడంతో ముస్లిం మతానికి చెందినటువంటి ఓ యువకుడు ఎంతసేపు హారన్ కొట్టినా ఆ బైక్ అక్కడి నుంచి తీయకపోవడం అనేది ఒక వాదన వినబడతా ఉంది. అతను కారు నిర్లక్ష్యంగా నడపడం వల్ల మా బైక్ వచ్చింది అనేది హిందూ వైపు నుంచి వస్తున్నటువంటి వార్త. దీంతో ఏది వాస్తవం, ఏది కరెక్ట్, ఏ ఉద్దేశించి ఈ ముస్లిం వర్గం వారంతా కూడా హిందువుల పైన అటాక్ చేసి షాప్ లోకి వెళ్లి బీజేపీ ఆఫీస్ లోకి వెళ్లి వాళ్ళని దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగినట్టుగా కూడా అక్కడ వీడియోలో కనబడతా ఉన్నాయి. ఇదే విషయాన్ని కూడా వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఇమీడియట్ గా ఎవరైతే ఇతర వర్గానికి చెందినటువంటి వారు హిందువుల పైన దాడులు చేసి బీజేపీ కార్యాలయంలోకి చొరబడి ఆ తలుపులని బద్దలగొట్టి లోపలికి వచ్చి దాడి చేశారో వాళ్ళందరినీ గుర్తించి ఇమీడియట్ గా వారిపై యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా మాత్రం పోలీసులకు ఒక ఫిర్యాదు చేసి పోలీసులని రిక్వెస్ట్ చేసి ఇమీడియట్ గా వాళ్ళని గుర్తించాలంటూ మాత్రం హిందూ సంఘాల నుంచి కూడా డిమాండ్ పెరుగుతా ఉంది.